Please subscribe Telugu 7 Media. సంతాన ప్రాప్తిరస్తు. చాలా రోజుల నుంచి మేము వెయిట్ చేసిన రోజు ఈరోజు వచ్చేసింది. రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ఆదరణ పొందుతూ ప్రతి చోట నవ్వుల ప్రాప్తిరస్తు అని అందరు అంటుంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజులు అవుతుంది కామెడీ సినిమా కోసం, అంటే ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ కోసం, ఒక ఫ్యామిలీ యూత్ఫుల్ మ్యూజికల్ కామెడీ ఎంటర్టైనర్ కోసం చాలా రోజులు అవుతుంది చూసి. ఈ మధ్యలో ఆయి ఒకటి, తర్వాత లిటిల్ హార్ట్స్ బాగా నవ్వుకున్నాము. మళ్ళీ రాలేదు నవ్వుకునే సినిమాలు. సో వి ఎంజాయిడ్ సంతాన ప్రాప్తిరస్తు అని ఎవ్రీవేర్. హైదరాబాద్లో మల్టీప్లెక్స్ ఆడియన్స్ కానీ, విజయవాడ, గుంటూరు అండ్ కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, నెల్లూరు, తిరుపతి అండ్ కర్నూలు, ఈ ఏరియాలలో ఉండే డిస్ట్రిబ్యూటర్స్ కానీ, అగైన్ ఎగ్జిబిటర్స్, వాళ్ళు ఆడియన్స్ పల్స్ తెలుసుకొని మాకు రిపోర్ట్ ఇవ్వడం. అలాగే ఈరోజు మార్నింగ్ డిఫరెంట్ థియేటర్స్కి వెళ్ళినప్పుడు ఆడియన్స్ రియాక్షన్స్ కానీ చూస్తుంటే వీఆర్ సో హ్యాపీ. సినిమాలో విక్రాంత్, చాందిని చౌదరి కెమిస్ట్రీ చాలా సూపర్బ్గా ఉందని అన్ని రివ్యూస్, ప్రతి రివ్యూయర్ రాయడం. అండ్ థ్యాంక్స్ అలాట్ టు ఆల్ ద రివ్యూయర్స్ హూ సపోర్టెడ్ అవర్ మూవీ. అమేజింగ్ రివ్యూస్. అండ్ ఇటు ఆడియన్స్ యాజ్ వెల్ యాజ్ రివ్యూయర్స్ అందరూ సినిమాను మెచ్చుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ అభినవ్ గోమటం, తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, వీళ్ళందరూ కూడా ప్రతి చోట అంటే ఈ లవ్ స్టోరీకి కాంప్లిమెంట్ చేస్తూ వాళ్ళ కామెడీతోని ముందుకు తీసుకెళ్లారు. ఇన్ఫ్యాక్ట్ మురళీధర్ గౌడ్ గారు. సో ఏదైతే అంటే స్క్రిప్ట్ స్టేజ్లో ఏదైతే నవ్వుకున్నామో అవన్నీ థియేటర్లో ఆడియన్స్ నవ్వుతుంటే చాలా ఆనందం వేసింది. చిన్న రియాక్షన్స్, ఆడియన్స్ మన ఆర్టిస్టులు చేసే చిన్న రియాక్షన్స్ కూడా నవ్వుతుంటే అనిపించింది. అంటే ఆడియన్స్ ఒక ఎంటర్టైన్మెంట్ కోసం, ఒక కామెడీ ఎంటర్టైనర్ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారు అనేది మరొకసారి ప్రూవ్ చేశారు. సో థ్యాంక్స్ అ లాట్. సో థ్యాంక్స్ టు ఎంటైర్ మై కాస్ట్ అండ్ క్రూ. అండ్ డైరెక్టర్ సంజీవ్ చాలా హార్డ్ వర్క్ చేశాడు, చాలా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేశాడు ఈ సినిమాకి. సో తన హార్డ్ వర్క్ ఈరోజు ప్రూవ్ అయింది, అంటే హార్డ్ వర్క్ మించింది లేదు అనేది. అండ్ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ బై అజయ్ అరసాడ. నాకు ఈ ఎంటైర్ మూవీ దాంట్లో నాకు విక్రాంత్, చాందిని చౌదరి, అపార్ట్ ఫ్రమ్ మై డైరెక్టర్ విక్రాంత్, చాందిని చౌదరి ఎలాంటి అంటే ఫైండో నాకు, అంటే వాళ్ళ టాలెంట్, వాళ్ళ పర్ఫార్మెన్స్. బీయింగ్ ఏ మ్యూజిక్ లేబుల్ ఓనర్, నా బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఈజ్ అజయ్ అరసాడ. సచ్ ఎ ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హీ డిడ్. సో హ్యాపీ యాక్చువల్గా. నాకు ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క టెక్నీషియన్ దొరుకుతూ ఉంటే అరే మన టీమ్ అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో అజయ్ అరసాడ ఈజ్ వన్ ఫైండ్ ఫర్ మీ.
థ్యాంక్స్ అజయ్, యూ రియల్లీ పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్ ఫర్ దిస్ మూవీ. అండ్ సినిమాటోగ్రఫీ బై మహి, అందరూ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్. చిన్న సినిమా, సచ్ ఎ లో బడ్జెటెడ్ మూవీని అంత యూనో రిచ్గా ఎలా తీయగలిగారు అని అంటే ఇట్స్ ఆల్ ప్లానింగ్ యాక్చువల్గా. ప్రొడక్షన్ డిజైన్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ముందు అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మన సినిమాలు షూటింగ్ లొకేషన్లో కాకుండా ఆఫీస్లో తయారవ్వాలి అని. అంటే షూటింగ్కి వెళ్ళే ముందు ద కైండ్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ వీడిడ్, చాలా హార్డ్ వర్క్ హోంవర్క్ చేశాము. ప్రతి షాట్ ఏ విధంగా ఉండాలి, దట్స్ ఆల్ షోయింగ్ ఆన్ స్క్రీన్ నౌ. సో చిన్న సినిమా అంటే అందరు అంటారు కదా, మలయాళం సినిమాలు చిన్న బడ్జెట్లో చేసిన రిచ్గా ఉంటాయని. సో అగైన్ సంతాన ప్రాప్తిరస్తు ప్రూవ్డ్ అనమాట. ఒక కంటెంట్ బేస్డ్ స్మాల్ సినిమా అంత రిచ్గా ఆన్ స్క్రీన్ అవ్వడం, అట్ ద సేమ్ టైం కంటెంట్కి అందరు నవ్వుతూ మనకు రివ్యూస్ ఇస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ ఫ్రైడే ఈవినింగ్ ఈజ్ ద యాసిడ్ టెస్ట్ ఫర్ అస్. దెన్ రేపు ఎల్లుండి కూడా ఇదే రకంగా అంటే షోస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే బై మండే ఐ హోప్ వీ విల్ బి విన్నర్స్ ఆఫ్ దిస్ వీక్ అని నాకు స్ట్రాంగ్ ఫీలింగ్లో ఉన్నాను నేను. సో థ్యాంక్స్ అగైన్ టు ఎంటైర్ తెలుగు ఆడియన్స్ అండ్ మై డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. సో లెట్స్ మీట్ అగైన్ ఆన్ ట్యూస్డే ఆర్ వెన్స్డే ఫర్ ద సక్సెస్ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ. షో ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ మేజర్ థియేటర్స్ అని ఒక 60-70% ఆల్రెడీ ఫుల్ అయిపోయాయి. అది చూసి ఐ వాజ్ సో సర్ప్రైజ్ అండ్ లైక్ ఆఫ్టర్ దట్ ద రివ్యూ స్టార్టెడ్ కమింగ్ ఇన్. సో ఐ వాజ్ సో హ్యాపీ. అంటే ఎంతైనా మనకి ముందు రోజు ఆ నర్వస్నెస్ అంతా ఒక్కసారి ఆడియన్స్ వస్తున్నారు, వాళ్ళు నవ్వుతున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఆ ఫుట్ఫాల్స్ వస్తున్నాయి అంటే మనకి హ్యాపీనెస్ స్టార్ట్ అయిపోద్ది లోపల నుంచి. సో ఆల్మోస్ట్ ఒక 1.5 year జర్నీ. మధురశ్రీధర్ గారు, నేను, సంజీవ్, చాందిని, దావూద్ గారు అండ్ అవర్ ఫైండ్ అదే అర్సాడ్ ఇన్ ద ప్రాసెస్. సో చాలా సిన్సియర్గా, చాలా కష్టపడి ఎక్కడ ఒక అంటే ఒక సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా ప్రాపర్గా చేసిన మూవీ అండ్ ఇట్స్ లైక్ అవర్ బేబీ. సో రేపు వెళ్తుంది ఆడియన్స్ మధ్యలోకి, ఎలా ఉంటుంది రెస్పాన్స్ అని చెప్పి చాలా నర్వస్గా ఫీల్ అయ్యాను. కానీ టుడే ఒక్కసారి మార్నింగ్ షోస్కి వెళ్ళి ఆడియన్స్ రియాక్ట్ అవుతున్న విధానం, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న విధానం, వాళ్ళు నవ్వుతున్న ఇది చూస్తే ఐ వాజ్ సో హ్యాపీ. లైక్ మేము ఫస్ట్ నుంచి చెప్పినట్టు ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఆ 1.5 hour 2 hours ఆడియన్స్ అలా నవ్వుతూ ఉంటే, వాళ్ళని చూస్తుంటే మాకు కూడా అంటే లైక్ ఇట్ ఫెల్ట్ లైక్ అవర్ వర్క్ హ్యాస్ పెయిడ్ ఆఫ్. అంటే మేము చేసిన వర్క్ అంతా పే ఆఫ్ అయిపోయింది అనిపించింది. అండ్ లైక్ మధురశ్రీధర్ గారు చెప్పినట్టు నెక్స్ట్ 2-3 days వీ వాంట్ జస్ట్ ఎంజాయ్ దిస్ ఫీలింగ్, లైక్ go and meet different audience in different cities, like enjoy the show with them. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చి వీ వాంట్ టు డూ సక్సెస్ మీట్ హియర్. హోప్ఫుల్లీ ఇలాగే మెల్లమెల్లగా థియేటర్స్ ఇంకా పెరిగి, ఫుట్ఫాల్స్ పెరిగి, రేపు ఎల్లుండు ఇఫ్ యూ హ్యావ్ 2 good days, I think by Monday will be winner. So that is something that we're really hoping for. And reviews are also coming in very positively. That's something I felt very happy. And they're particularly praising the performances of the actors. Chandani Dainappurki, Muralidhar Gaud garu Dainappurki, even they're quoting I have improved a lot, so which makes me very happy. And they're also quoting the simpleness of the screenplay and how Sanjeev garu made the story without being very overly cinematic or simple ga. అంటే స్టోరీని చాలా ఒక మంచి ఒక కాఫీ లాగా అలా ఎలా తీసుకెళ్ళిపోయారు, జనాలు నవ్వుకుంటూ హ్యాపీగా, లాస్ట్లో కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యేటట్టు. సో పీపుల్ ఆర్ ఆడియన్స్ ఆర్ ప్రైజింగ్ అండ్ రివ్యూయర్స్ ఆర్ ప్రైజింగ్. దట్స్ సంథింగ్ దట్స్ మేకింగ్ మీ రియలీ హ్యాపీ. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయని చెప్తున్నారు. అండ్ రాత్రి నుంచి కాల్స్, మెసేజెస్, విక్రాంత్ సినిమా చూశాను, చాలా బాగుంది, నేను చాలా ఎంజాయ్ చేశాను, చాలా రిలేట్ అయ్యాను, ఇన్స్టాలో డిఎమ్స్ పెడుతున్నారు, ట్విట్టర్లో ట్యాగ్ చేస్తున్నారు. సో ఎవ్రీవేర్ అలాంగ్ ద వే వీఆర్ ఆల్ గెటింగ్ సచ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్స్, సచ్ పాజిటివ్ రివ్యూస్. దట్స్ గివింగ్ అస్ ద పాజిటివ్ ఎనర్జీ దట్ ఈ లాస్ట్ 1 year 1.5 year మేము పడిన కష్టం అంతా తీరిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. సో వీ వాంట్ టు గో విజిట్ డిఫరెంట్ ఆడియన్స్ ఇన్ డిఫరెంట్ సిటీస్ ఫ్రమ్ టుమారో. వీ వాంట్ టు బి ఇన్ ద మిడిల్ ఆఫ్ పీపుల్. అండ్ హోప్ఫుల్లీ బై మండే ట్యూస్డే ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యి వీ విల్ డూ అ సక్సెస్ పార్టీ లైక్ శ్రీధర్ గారు చెప్పినట్టు. సో థ్యాంక్ యూ సో మచ్. హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూసి బాగా ఆనందించి, ఐ మీన్ బాగా సంతోషంగా, బాగా పీస్ఫుల్గా, ఎక్కడ టెన్షన్ పడకుండా యూనో చాలా డీసెంట్గా ఉంటుంది సినిమా అని మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆడియన్స్ చూసి వాళ్ళ వైపు నుంచి కూడా అదే, అబ్బా చాలా ప్రశాంతంగా చూసుకున్నాం సినిమా అంతా. కామెడీ చాలా బాగుంది.
అండ్ హోల్సమ్ ఎంటర్టైనర్ అనే మాట మరీ మరీ వినిపిస్తుంది. సో చాలా సంతోషంగా ఉంది. నిన్న పెయిడ్ ప్రివ్యూస్లోని అది కూడా ఈచ్ ఆఫ్ అస్ ఒక్కొక్క థియేటర్లో వెళ్ళి కూర్చొని చూసాము. ఒక థియేటర్లోని నేను వెళ్ళి వెనకాల కూర్చొని చూస్తేనేమో మధుర శ్రీధర్ గారు కూర్చున్నారు. నాకు తెలియదు ఆయన అక్కడే ఉన్నారని. సో జెన్యూన్గా జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఎప్పుడైతే కళ్ళగట్టినట్టు కనిపించిందో అది చాలా తృప్తిగా అనిపించింది నాకు. అండ్ ఎంతైనా ఈరోజు మార్నింగ్ జడ్జ్మెంట్ డే కాబట్టి నైట్ చాలా టెన్షన్గానే ఉన్నాను. నిద్ర అది లేదు. పొద్దున్న లేచి ఇంకా స్లోగా ఆఫ్టర్నూన్ టైంకి రివ్యూస్ కానీ జనాల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కానీ రావడం మొదలయ్యాయి. సోషల్ మీడియాలో కానీ కాల్స్ కానీ మెసేజెస్ కానీ చాలా పాజిటివ్గా వస్తున్నాయి. అండ్ ప్రతి అంశాన్ని చాలా బాగా మెచ్చుకుంటున్నారు. అండ్ సో ఇలానే స్లోగా మంచిగా ఈ పేస్లో వెళ్తూ ఉంటే మాత్రం విల్ బీ వెరీ హ్యాపీ విత్ హౌ ద ఫిల్మ్ విల్ బీ రిసీవ్డ్ అని నాకు మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇలా చాలా ఫీల్ అవుతున్నాను, చాలా మంచి ఫీల్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే మేము ఏదైతే ఒక సెన్సిటివ్ టాపిక్ని తీసుకొని సినిమాగా మలిచామో దాని చుట్టూ హ్యూమరు ఇవన్నీ వేసి దానికి ప్రతి ఒక్క రివ్యూర్ ఈరోజు అందరూ ఏకదాటి మీద ఏమంటున్నారంటే సెన్సిటివ్ ఇష్యూని వల్గారిటీ లేకుండా ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూసేలా చేశారు అని చెప్పి అంటున్నారు. దట్ అది ఒక ఫిల్మ్ మేకర్స్గా మా అందరికీ కూడా అదొక పెద్ద అచీవ్మెంట్. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అండ్ ఇదే కాకుండా థియేటర్లో హైలైట్స్ అంటే వెన్నెల కిషోర్ కామెడీకి అయితే పడి నవ్వుతున్నారు. తరుణ్ భాస్కర్ కామెడీకి, అలాగే మన అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్ గారి గురించి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ డిస్కషన్ జరుగుతూ ఉంది. అండ్ మా హీరోయిన్ కెమిస్ట్రీ గురించి కూడా అన్ని రివ్యూస్ చాలా బాగా రాశారు. అండ్ అదర్ దెన్ దాట్ మ్యూజిక్ విషయంలో మా అజయ్ అర్సాడ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు, లేదంటే అతను ఇచ్చిన సాంగ్ అవ్వచ్చు తెలుసా నీకోసమే, నిజంగా అవి కూడా హైలైట్స్గా నిలుస్తున్నాయి మాకు వచ్చిన రిపోర్ట్స్ బట్టి. అండ్ మా కళ్యాణ్ రాఘవ్ డైలాగ్స్ కూడా డెఫినెట్గా అంటే థియేటర్కి వెళ్ళి కూర్చుంటే లైట్స్ ఆఫ్ అయిన తర్వాత ఓన్లీ నవ్వుల ముఖాలు మాత్రమే సౌండ్లు వస్తున్నాయి కానీ సో అందరి దగ్గర నుంచి యునానిమస్గా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంది. అండ్ థ్యాంక్స్ టు మై రైటింగ్ పార్ట్నర్ షేక్ దావుద్ గారు. ఆయన నిజంగా ఆయన ఎక్స్పీరియన్స్ బాగా యాడ్ చేసి ఆ స్క్రీన్ ప్లే కూడా అవన్నీ కూడా బాగా వచ్చేలా చేశారు. అండ్ రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ అందరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. డెఫినెట్గా హీరోయిన్ సక్సెస్ టూర్కి వెళ్తున్నారు. వచ్చిన తర్వాత డెఫినెట్గా విల్ హ్యావ్ ఎ సక్సెస్ మీట్. అండ్ థ్యాంక్స్ మీడియా, నిజంగా అంటే మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు ఏంటి అంటే ఎటువంటి ఒక అంటే మేము రెగ్యులర్ సబ్జెక్టులు ఎంచుకోకుండా ఒక టాపిక్ ఒక కాన్సెప్ట్ మీద మేము ముందుకొచ్చి తీస్తే మేము ఉన్నాం సపోర్ట్ చేయడానికి అని మీరు అందరూ మళ్ళీ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అది మళ్ళీ ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. దానికి నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చిన తర్వాత దీన్ని మీరు అందరూ అప్రిషియేట్ చేసినప్పుడే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇలాంటివి కూడా చేయొచ్చు అని ఒక నమ్మకాన్ని మీ రివ్యూల ద్వారా క్రియేట్ చేస్తారు. సో ఐ హోప్ థ్యాంక్స్ అలాట్ అండి. నిజంగా వెల్కమ్. మేము ఇలాంటి కథలే ఇలాంటి కాన్సెప్ట్లతోనే ఇక ముందు కూడా వస్తాం. అది మాత్రం వీ కెన్ సే వెరీ ప్రౌడ్లీ. థ్యాంక్ యూ. ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మేము ఇలాంటి సీన్లకి నవ్వుతారు అని కొన్ని సీన్లు అనుకున్నాము, దానికి నవ్వుతున్నారు. అండ్ కొన్ని చిన్న జస్ట్ ఎంగేజ్ చేస్తూ పోతాయి అన్న గురించి చాలా ఎంజాయ్ చేస్తారండి. సో వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ రివ్యూస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. సో హోప్ ఇంకా వర్డ్ ఆఫ్ మౌత్ పెరిగి సార్ చెప్పినట్టు డెఫినెట్లీ థియేటర్స్ క్రౌడ్ పెరిగి డెఫినెట్గా సక్సెస్ చేసుకుందామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. షో చూడడానికి సౌండ్ చెక్ చేసుకోవడానికి యాక్చువల్లీ వేరే థియేటర్స్ చూశాను. 2 షోస్ చూశాను. నిన్న మా మదర్ వాళ్ళతో చూసినప్పుడు కూడా మా అమ్మ అంటుంది పాపం అబ్బాయి నలిగిపోతున్నాడు ఆ అమ్మాయి అండ్ వాళ్ళ నాన్న మధ్యన అని చెప్పి బాగా కనెక్ట్ అయింది. సో పెద్దవాళ్ళు అలా కనెక్ట్ అవుతారు. అండ్ యూత్కి కామెడీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అండ్ మ్యూజిక్ చాలా బాగా సౌండ్ అవుతుంది. సో హోప్ఫుల్లీ ఎక్కువ మంది ఈ సినిమా చూసి ఎంటర్టైన్ అవుతారని చెప్పి ఐ విష్ చాలామంది చూడాలని చెప్పి ఫుట్ఫాల్స్ పడాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. To all the press people here, thanks to the cast and crew here. Actually, నేను ఎప్పుడు చెప్తాను, బీయింగ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్
బిగ్ బ్లెస్సింగ్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఎవ్రీ టైమ్ సమ్వన్ గెట్స్ ఎంటర్టైన్డ్, ఇట్ గెట్స్ కన్వర్టెడ్ టు బ్లెస్సింగ్స్, అండ్ దట్స్ హౌ వీఆర్ ఆల్ లివింగ్ అనేది నా థియరీ యాక్చువల్లీ. దట్ వే నేను వెళ్ళి చూశాను, నేను షోస్కి వెళ్ళి చూశాను. సో అందరూ దే ఆర్ ఆల్ ఎంజాయింగ్ ద హోల్ ఫిలిం యాక్చువల్లీ. సో ఐ థింక్ మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉందనేది, అంటే ఫ్రమ్ ఎవ్రీ వన్. సో థ్యాంక్స్ అలాట్ టు ద ఆడియన్స్, అండ్ ఇలాగే ఉండాలని కోరుకున్నాను. సో మోర్ పీపుల్ షుడ్ కమ్ and watch. I'm sure that we'll be a winner by Monday. Thanks a lot. Thank you.